2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు గోల్డ్ని మీరు పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పే ప్రాసెస్లో కొన్ని టూల్స్ని అయితే యూస్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో వాటి గురించి కొన్ని ఎపిసోడ్లో ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ స్టిల్ ఇంకా ఎవరైనా కూడా బంగారాన్ని కనుక ఫిజికల్లో అయినా లేదు అంటే మన ట్రేడ్ చేసే ప్రాసెస్లో బంగారాన్ని కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా తక్కువ ధరకే బంగారం కొనుక్కోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? దానికి ఏ టూల్ని మనం యూస్ చేయాలి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మార్కెట్స్ రెండు రకాలు. ఒకటి ఏంటంటే స్టాక్ మార్కెట్, రెండోది వచ్చేసేసి ఈ మన ఫ్యూచర్స్ మార్కెట్ ఉంది గోల్డ్లోనే. గోల్డ్ ఒకటే కాదండి, దీంతో పాటే ప్రెషస్ మెటల్స్లో మీకు సిల్వర్ కూడా ట్రేడ్ అవుతుంది. అయితే మనం గోల్డ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, లైక్ లిటరలీ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో పెట్టాలి అంటే మొత్తం భారతదేశంలో ఉన్న పాపులేషన్లో 150 కోట్ల మందిలో ఒక 5% కూడా లేరు, లెస్ దెన్ 5%. వెరాజ్ మీరు అదే సీన్ ఒకవేళ గోల్డ్ వైపు తిరిగి చూస్తే, గోల్డ్ ఫ్యూచర్స్లో 95% ఆఫ్ ద జనాభా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది బంగారంలో. ఎందుకు అంటే బంగారాన్ని యూసేజ్లోకి తీసుకొచ్చిందే మన ఇండియన్ కల్చర్లో గత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి, రాజుల కాలం ముందు నుంచే. ఇన్ఫ్యాక్ట్ స్వర్గలోకం గురించి కూడా మాట్లాడితే ఏ దేవుడు కూడా వితౌట్ బంగారం కనిపించారు. సో గోల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. కాబట్టి గోల్డ్కి 95% పాపులేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు గోల్డ్ ఎంత పెద్ద మార్కెట్ అన్నది మనకు తెలిసింది. సో దానికి అర్థం ఏంటంటే, దాదాపు మనం కాదన్నా కానీ ఒక 150 కోట్ల జనాభాలో 140 కోట్ల జనాభా మాత్రం ఖచ్చితంగా బంగారాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్. సో ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే, దాదాపు 6 నుంచి 8 కోట్ల జనాభా నాట్ ఓన్లీ ఇన్ బోత్ ద స్టేట్స్ బట్ ఆల్సో అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో. సో వాళ్ళందరికీ కూడా బంగారం ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్. కాబట్టి ఇందాక మీరు అడిగిన ప్రశ్న రూపంగా చూసుకుంటే, బంగారము రోజు రోజు పెరుగుతూనే పోతుందండి. బంగారం ఏ రోజు కూడా తగ్గి 50% పడిపోవడము, లేదంటే 25,000కి వచ్చేయడము, ఇదంతా ఇంపాసిబుల్. కానీ బంగారం పెరుగుతూ ఉంటే దాన్ని అఫోర్డ్ కూడా చేయాలి కదా. మరి అఫోర్డ్ చేయని పరిస్థితుల్లో ఏం చేయాలి? మరి వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ కైండ్ ఆఫ్ అ పాత్ అంటే, నాకేమనిపించిందంటే, మన ప్రేక్షకులు అందరూ కూడా ఎవరైతే లేడీస్ హౌస్ వైఫ్ ఉన్నారో, వర్కింగ్ విమెన్ ఉన్నారో, బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, విమెన్ ఎంప్లాయీస్. నేను ఎందుకు ఓన్లీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ గివెన్ బై విమెన్ ఓన్లీ. ఆడవాళ్ళకే ఫస్ట్ బంగారం మీద ఉన్న ఇంట్రెస్ట్, మగవాళ్ళకి అంత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ కమ్స్ లేడీస్. సో లేడీస్కి అందరికీ కూడా ఈజీగా 50% డిస్కౌంటెడ్ ప్రైస్లో కైండ్ ఆఫ్ మంచి 100% గుడ్ క్వాలిటీ బంగారం కొనాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అంత 100% అమౌంట్ పెట్టాల్సిందే. అది అఫోర్డబుల్ కాదు. సో మీ అందరికీ కూడా ఒక 50% అమౌంట్ తక్కువ ఖర్చుతోనే మీరు 100% ప్యూర్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎలా పాసిబుల్ అది? దానికి కావాల్సింది, మీరు ఎలాగో టీవీ చూస్తున్నారు, ఫోన్లో యాప్స్ కొంతమంది వాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరైతే వాడట్లేదో వాళ్ళందరూ కూడా సింపుల్ చిట్కా చెప్తాను, చాలా ఈజీ. ఇది ఒక సింపుల్ టూల్ చూపించబోతున్నాను. దాన్ని మీరు జస్ట్ మీ ఫోన్ చార్ట్లో అప్లై చేస్తే చాలు, మీకు కరెక్ట్గా బంగారం ఎక్కడి నుంచి రివర్స్ బాగా పడిపోయిన తర్వాత పైకి వెళ్ళదలుచుకుందో అది మీకు తెలుస్తుంది. అండ్ ఎక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి పడిపోతుందన్న విషయం కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకేం కావాలండి, జస్ట్ మనం ఆ టూల్ని అక్కడ పిక్చరైజ్లో పెడితే చాలు, యూ విల్ గెట్ అ ఫుల్ క్లారిటీ. సో దీనివల్ల వచ్చే లాభం మనకు 50% తక్కువలో ఎలా వస్తుంది బంగారం అంటే, ఇన్ఫ్యాక్ట్ 50% కంటే కూడా తక్కువలో వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ నిజంగా ఇది సీరియస్గా నేర్చుకుంటే ₹1,00,000 తులమున బంగారం మొత్తాన్ని కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. అంటే మీరు ఏదైతే సాలరీ కానివ్వండి ఆర్ బిజినెస్ ఆదాయం కానివ్వండి, దాన్ని స్పెండ్ చేయకుండానే, దాన్ని పెట్టుబడిగా పెట్టకుండానే, మీరు ఇక్కడ నేర్చుకున్న నాలెడ్జ్తో, ఇక్కడ చేసిన ట్రేడింగ్ వల్ల వచ్చే డబ్బుతోనే, ఆ ప్రాఫిట్తోనే మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు. అది ఎలా పాసిబుల్లో మీకు ఇక్కడ టూల్తో చూపిస్తున్నాను. అండ్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇది ఒకసారి చూస్తే 100% తెలిసే విషయం కాదు. మొదటిసారి చూసిన తర్వాత మీకు అవసరమైతే 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు మీరు ఆపి మరి చూసి ఆ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను ఏదైతే చూపించబోతున్నానో ఆ స్క్రీన్ షాట్ తీసాక నాకు ఆ స్క్రీన్ షాట్ని మీరు వాట్సాప్ చేయండి. నేను మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. సో దట్ ఇది ఇంత ఈజీ టూల్, దీనికి మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనీసం మీకు ₹1,00,000 నుంచి ₹5,00,000 ఖర్చు అవుతుంది ఇన్స్టిట్యూట్స్లో. సో నేనేంటంటే, మీరు ఫ్రీగా నేర్చుకొని మీరందరూ డబ్బులు చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ టూల్ పేరు వచ్చేసి ఫిబొనాకీ రిట్రేస్మెంట్. ఓకేనా? లెట్ మీ స్టార్ట్.
ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ 5 minutes అని చెప్పేసి ఉంది. ఇది ప్రతి 5 నిమిషాలకి మీకు ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా ఒక బార్ అంటూ ఫామ్ అవుతుంది అనమాట. సో గ్రీన్ కలర్లో ఉంటే దానికి అర్థం ఏంటి? బంగారము ఆ 5 నిమిషాల్లో పెరిగినట్లు. ఒకవేళ రెడ్ కలర్లో ఉంటే ఆ 5 నిమిషాల్లో బాగా పడిపోతున్నట్టు. సో దీనికి అర్థం ఏంటంటే మనకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఒకసారి చూసుకున్న తర్వాత మన టూల్ని మనం ఎలా వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలి అది ముఖ్యం. సో ఇది చూడండి శిరీష, ఇప్పుడు మీకు నేను ఈ టూల్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ యూస్ చేస్తున్నాను. సో ఇది టూల్ పేరు, మీకు అందరికి కూడా టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆ పేరు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తా. ఇందులో చాలా ఉన్నాయి కదా సార్, మరి ఇదే అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ చాలా యూనిక్. మీరు నేను మనం అందరం కనిపించడానికి మనుషుల్లానే కనిపిస్తాం, కానీ మన ఆలోచన విధానం కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి, అన్నీ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో నాకు సెట్ అయ్యే టూల్ మీకు సెట్ అవ్వకపోవచ్చు, మీకు సెట్ అయ్యే టూల్ ఇంకొకరికి సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు నేచర్ వేరు కాబట్టి. నేను కాస్త తక్కువ సంపాదించినా పర్లేదండి, నేను హాయిగా చేసుకుంటాను 1-2 ట్రేడ్లు, నాకు ఒక 5,000 10,000 ప్రాఫిట్ వచ్చినా ఆన్ డైలీ బేసిస్ ఐఎమ్ హ్యాపీ అనుకుంటారు. నేను రికమెండేషన్ ఇవ్వనండి, ప్యూర్లీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళు ఏమంటారంటే నాకు డైలీ ₹1,00,000 నాకు కావాలి ప్రాఫిట్లో, ఎలా నేను సంపాదించాలి, దానికోసం ఒక టూల్ ఉంటుంది. సో డిఫరెంట్ పర్సన్ మెంటాలిటీకి సూట్ అయ్యే టూల్స్ ఉన్నాయన్నమాట ఇన్నిగానం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ టూల్స్, కానీ మీకు ఏది సూట్ అవుతుంది అన్నది నాకు తెలియదు కాబట్టి, సార్ నా నేచర్ ఇది, నాకు ఇంత కైండ్ ఆఫ్ ఏజ్ ఉంది, నేను ఇంత చదువుకున్నాను, ఇంత చదువు లేదు, నాకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో నేను కాస్త హై బీపీ క్యాండిడేట్ని, నాకు షుగర్ ఉంది, ఆర్ నాకు ఏజ్ అయిపోయింది, దాని ప్రకారంగా కూడా మనం టూల్స్ని మనము సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను చూపించబోయే టూల్ మాత్రము జనరల్ పబ్లిక్ కొన్ని కోట్లాది మంది ఈజీగా యూజ్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ చేసుకుంటున్నారు. అది ఎంతో తెలుసా? దాదాపు 30-40 వేల నుంచి ₹1,00,000 వరకు ఆన్ అ డైలీ బేసిస్. నేర్చుకుంటే వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ. మోర్ దెన్ 29 years అయిపోయింది. ఐ హ్యావ్ లెర్న్ దెమ్. ప్రాక్టీస్ చేసుకుంటూ పర్ఫెక్ట్ అయ్యాను ఈ టూల్స్లో. సో ఇది ఏంటంటే స్టడీస్ కోసము ప్లస్ రీసెర్చ్ చేసే అండ్ దాంతోపాటు మీరు ట్రేడింగ్ చేసుకుని ప్రాఫిట్ కోసం చాలా బాగా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ టూల్ని మీరు వాడే ముందు ఏం చేయాలి అంటే గ్రాఫ్లో ఉన్న ఒక హయ్యెస్ట్ ప్రైస్ పీక్ని అండ్ బాగా పడిపోయిన ప్రైస్ లోని రెండింటిని గమనించుకొని మరి మీరు టూల్ని వాడాలి. ఇప్పుడు నేను ఇక్కడ టూల్ డ్రా చేస్తాను. ఇలా ఈ కలర్స్ అన్నది కంప్లీట్గా వచ్చేసింది మనకు. నా ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ సెంటర్లో ఒక గ్రీన్ కలర్ లైన్ ఉంది శిరీష. కెన్ యూ సీ దిస్ లైన్? ఎస్. దీని తర్వాత ఒక డార్క్ గ్రీన్ కలర్ లైన్ ఉంది, దాని తర్వాత బ్లూ ఉంది అండ్ ఇక్కడ గ్రే ఉంది. అండ్ కింది వైపు వచ్చేద్దాం మనము. ఈ గ్రీన్ కలర్ కింద మీకు ఒక yellow లైన్, ఒక రెడ్ లైన్ అండ్ మళ్ళీ మీకు ఒక గ్రే కలర్ లైన్ ఉంది. ఈ లైన్ ఇండికేషన్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ, అందుకే నేను ఆ కలర్స్ అన్ని కూడా చెప్పాను. ఎందుకంటే మీరు రాసుకుంటే చాలా మంచిది మీకే. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో చాలా టెన్షన్లో ఉంటాము, 1,00,000 కాంప్లికేషన్స్ ఉంటాయండి. మీరు ఇవన్నీ రాసుకుంటే ఏమవుతుందంటే మీరు మర్చిపోయిన తర్వాత కూడా ఒకసారి బుక్ తీసి చూసుకుంటే మీకు అల్లి ఈజీగా గుర్తొచ్చేస్తుంది. నా లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది న్యూట్రల్ జోన్ అంటారు దీన్ని. ఈ గ్రీన్ కలర్ ఏదైతే లైన్ ఉందో దీని పై వైపు వెళ్తే బాగా పెరుగుతుంది అన్నట్టు. అండ్ ఇదే గ్రీన్ కలర్ జోన్ నుంచి ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి, మీకు బాగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నట్టు అక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గ్రీన్ కలర్ పైన ఉన్నంతసేపు మనం హ్యాపీగా ట్రెండ్ లైన్ వాడకుండానే బై చేసుకుంటూ వెళ్ళండి, మీకు పెరుగుతూనే ఉంటుంది అనమాట. అయితే మళ్ళీ చాలామంది అడగచ్చు, సార్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ లైన్ దగ్గరకు వస్తుంది కదా, మళ్ళీ మీరు అన్నారు కదా కొనండి పెరుగుతుందని చెప్పేసి చెప్తారు. వెయిట్, చెప్తా, దానికోసం పేషెన్స్ ఉండాలి. ఐ టెల్ యూ దిస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఒక మూవింగ్ యావరేజ్ తీస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో నేను రాబోయే వారాల్లో మూవింగ్ యావరేజ్ గురించి చూపించబోతున్నాను. సో నేను ఏం చెప్పాను ఇందాక, ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది, ఆ నేచర్కి తప్పనిసరిగా ఒక టూల్ కూడా ఉంటుంది. సో నేనేం చేయబోతున్నానంటే ఒక కాంబో ఆఫ్ మూవింగ్ యావరేజ్ దాంతోపాటే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ కలిపి మీకు చూపిస్తే ఇక్కడ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి, నేను ఇంకొకసారి కొనాలా అమ్మాలా, సరే అమ్మమంటున్నారు, అమ్మడానికి కన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నారు మీరు నాకు, అక్కడి నుంచి కింద పడిపోతుందని చెప్పేసి మీకు ఎలా తెలుసు? అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం వచ్చేసేసి ఆ 5 days 15 days 30 days అలాగే 200 days అనేది మూవింగ్ యావరేజ్ వాడతాం అనమాట.
దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి మూవింగ్ యావరేజ్ ఆఫ్ 10 డేస్ది తగ్గిపోయింది అనుకోండి, కిందికి వచ్చేస్తుంది అనేసి దానికి అర్థం అనమాట. ఇంకొక మాట చెప్పనా, జస్ట్ ఇన్ కేస్ మీరు ఈ ఏరియాలో ట్రేడ్ చేశారే అనుకుందాం, లాస్ అయ్యింది మీకు. ఎందుకంటే సార్ చెప్పారు ఇక్కడ రాగానే కొనమన్నారు, పెరుగుతుందన్నారు, కానీ అది కిందికి వెళ్ళిపోయింది. సో కిందికి వెళ్ళిపోతే మీరు కొన్న వాళ్ళకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. అయితే ఇక్కడ దాకా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గ్రీన్ లైన్ని టచ్ చేసి మళ్ళీ పడిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లోవర్ టాప్ అనమాట. సెకండ్ టైం టచ్ చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మచ్చి అక్కడ నుంచి ఇంకా పడిపోతుంది అని దానికి అర్థం అనమాట. సో ఈ టూల్ని ఇంకా కరెక్ట్గా ఎంత బాగా మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు కాంబో టూల్ ఏదైతే ఇవ్వబోతున్నానో రాబోయే వారాల్లో అవన్నీ కూడా మీరు చూసారనుకోండి, ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక వీడియో చూసిన తర్వాత నాకు ఫుల్ నాలెడ్జ్ వచ్చిందని చెప్పేసి అనుకోకూడదు. బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నరెన్స్. మీరేం చేస్తారంటే ఈ టూల్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో నేను మీకు ఎవరైతే డౌట్స్ అడుగుతారో మీకు కొత్త కొత్త హోంవర్క్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. మీరు అప్పుడు పర్ఫెక్ట్ అవుతారో దాని తర్వాతే మనం ముందుకెళ్దాము ట్రేడింగ్ చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.